నాయనమ్మా డాడీ దగ్గర డబ్బులు లేక ప్యాకెట్ మనీ ఇవ్వలేదు. నీకు మనం పెన్షన్ వచ్చింది కదా, 500 ప్యాకెట్ మనీ ఇవ్వవా? లేవమ్మా అన్నాడమ్మా. ప్లీజ్ 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 500 సంచిలోంచి తీసి ఇవ్వే. నువ్వు ఇవ్వవు కానీ నేనే తీసుకుంటానులే. ఇక నేను తీసుకోక తప్పదు. ఇక ఇదిగో 500 తర్వాత తెచ్చిస్తాను. ఇక నా అద్దాలి. మా మంచి నానమ్మ. ఉంటా. బాయ్ బాయ్ నానమ్మ. మమ్మీ బాయ్. ఒరే శివాలయము ఏంట్రా ఇంత లేటు? ఆ బాలాజీ గారికి కాల్ చేసి చాలాసేపు అవుతుంది. నీ లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి నేను వస్తుందిరా. రావే త్వరగా ఎక్కరా, లేట్ అవుతుంది. మమ్మీ బాయ్. ఒరేయ్ నేను ఆ బాలాజీ గారితో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం మాట్లాడడానికి ట్రై చేయొద్దు. నీ విషయం తెలిస్తే వాడు మళ్ళీ ఏదైనా ఆబ్జెక్షన్ చేయొచ్చు. అన్నీ మాట్లాడాక నీ విషయం చెబుదాం, ఓకేనా? ఒరేయ్ నీ కాబోయే బొమ్మది కానీ ఇక్కడికే రమ్మన్నది. దిగు. సౌటాగాడు. ఒరే సౌటా. కార్తీక్ గాడు కాలు కూడా నిలవని కార్తీక్ గాడు ఇక్కడ వెయిట్ చేయడమా? హాయ్ రా కార్తీక్. హాయ్ రా. అవును వీడియో ఆత్మలకు పరమాత్మలా ఉన్నాడు. ఓ వీడేరా శివాలయం, మీలాగా బెస్ట్ ఫ్రెండు. అవును ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నావురా? ఆగరా చెప్తా. ఆ బాలాజీ గారి కోసం వెయిట్ చేస్తున్నాం రా. ఆ బాలుగాడి కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావురా? ఆ ఫోన్ ఇటు ఇవ్వరా. ఒరే ఒకసారి ఈ ఫోటో చూడు. రే ఇది మన బాలుగాని చెల్లెలు కదరా. అయినా బాలుగాడి చెల్లి ఫోటో వీడి దగ్గర ఎందుకు ఉందిరా? ఏం లేదురా, మనోడు బాలాజీ గారి చెల్లిని లవ్ చేస్తున్నంట. ఆ విషయం మాట్లాడదామని. ఒరేయ్ ఆ బాలాజీ టెంపుల్ గాడు వస్తున్నాడు. వాడి చెల్లి గురించి ఏం మాట్లాడొద్దు. వాడి ఫోన్ వాడికి ఇచ్చేసారా. అర్థమైందిరా. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా సౌటా. ఏంద్రా నా గురించి మీరే మాట్లాడుకుంటున్నారు? ఏం లేదురా, ఈ మధ్యన స్మార్ట్గా నడుతున్నావు కదా, దాని గురించే మాట్లాడుతున్నాం. అంతా మీ ఇంప్రెషనే కదరా. వీడియో కూడా ఇప్పటిదాకా పరిచయం చేయలేదు. పరిచయం ఏంట్రా బాబు, ఏకంగా మీ ఇంటలోనే చేస్తుంటే. వీడేరా శివ, నా బెస్ట్ ఫ్రెండ్ మీలాగా. ఏం చేస్తూ ఉంటాడు రా సారు? పక్కనోడికి పనులు పెడతారా. మరి నాకేం పని పెట్టిండ్రా? మీ చెల్లి పెళ్లి పనులు సరిపోరా, ఇంకేం పని పెట్టాలి? ఒరే ఒకసారి ఆ ఫోన్ ఇవ్వరా. ఈ ఫోటో చూడరా. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే. వీళ్ళు ఇచ్చిన షాక్కి వాళ్ళ చెల్లిని కూడా మర్చిపోయాడు. ఒరేయ్ మీ అమ్మకి నీ తర్వాత ఎవరు పుట్టారా? నా చెల్లి. అదే మరి మహాతల్లి. అరే నా చెల్లి ఫోటో విన్ ఫోన్లో ఎందుకుందిరా? వాడి ఫోన్లోనే కదరే, ఏకంగా వాడి గుండెల్లో కూడా ఉందంట నీ చెల్లి. ఒరే బాలాజీ, ఈ జనరేషన్లో కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫోటోని తన ఫోన్లో ఉంచుకున్నాడంటే దానికి అర్థం ఏంట్రా? ఉంటే చెల్లయి ఉంటుంది, లేదంటే లవర్ అయి ఉంటుంది కదా. ఆ రెండో విషయాన్ని ఖాయం చేయమని నాకు పని పెట్టారా వీడు. అరే ఒకసారి పైకి లేవరాను. థ్యాంక్స్ రా బావా. నా చెవిటి చెల్లికి పెళ్లి సంబంధాలు ఎన్నో చెడిపోయాయి బావా. మీ పెళ్లి నేను దగ్గర ఉండి జరిపిస్తా బావా. ఏంట్రా అన్నావు? మీ చెల్లి చెవిటిదా? అదే కదరా చోట చెప్పింది. తూచ్, నీ చెవిటి చెల్లిని వీడికి కంట పెడతావా? అన్యాయం రా ఇది. వాడిని చూడు ఎంత అందంగా ఉన్నాడు, వాడి కట్టుని చూడరా ఎలా ఉందో. అలాంటిది నీ చెవిటి చెల్లిని కట్టబెడతానంటావా? ఏం బ్రదర్ ఏం మాట్లాడవు? ఒరేయ్ వాడు ఏం మాట్లాడలేడురా. ఎందుకు మాట్లాడలేడురా? ఎందుకంటే వాడు మూగోడ్రా. మూగోడా? అంతా నా దరిద్రం రా. మూగోడా? ఛీ దరిద్రం పాడు. ఒరే 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 నువ్వెందుకు రా తల బాదుకుంటున్నావు? నేను కదరా తల బాదుకోవాల్సింది. ఇందాక అన్నట్టు నా చెల్లి చెవిటిది కాదురా. అవునా? వాడు మూగోడని తెలియక నా చెల్లి చెవిటిదని చెప్తే వదిలేస్తాడని అలా చెప్పా. అయితే పెద్ద రాయి తెచ్చినారా? నీ అయ్యా. లేకపోతే ఏంట్రా పెద్ద విలన్ లాగా బిల్డప్ ఇచ్చి ఒకసారి లెగరా అని చెప్పి వాడిని గట్టిగా వాటేసుకొని థ్యాంక్స్ రా బావా. ఏంట్రా ఎలాగైనా నా చెల్లిని నీకే కట్టబెడతానంటావా? అయినా దీని అంతటి కారణం ఆ కార్తీక్ గారు రా. వెళ్ళి వంత అందంపా. ఒరే శివము, శివమెత్తి లాగెత్తరు. కార్తీక్ ఆగరా.